హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 57 చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్. సో యాక్చువల్లీ ఇప్పటికీ మన వర్కౌట్స్లో అంటే 100 డేస్ ఛాలెంజ్లో 60+ ఉండాలి. కానీ కొంచెం బయటికి చిన్న ట్రిప్ వెళ్ళేది ఉంటే ఒక 1 వీక్ స్కిప్ చేయాల్సి వచ్చింది. వారం రోజుల పాటు అసలు జిమ్కి వెళ్ళలేదు, ఏ వర్కౌట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి 50 డేస్ వరకు పర్ఫెక్ట్గా చేసాం. 50 దాటినప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక రీజన్తో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ పక్కా 100 డేస్ అంటే 100 డేస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు 1 వీక్ తక్కువైనా కూడా అంటే 1 వీక్ వెళ్ళకున్నా కూడా ఆ 1 వీక్ మనం ఎక్స్టెండ్ చేసుకొని 100 డేస్ అయితే ఫినిష్ చేయాల్సిందే. యాక్చువల్లీ 50 డేస్ వరకు అయితే ప్రాపర్గా చేసినాం. మనకు మాల వేసుకునే హనుమాన్ మాల వేసుకునే టైంలో కూడా నేను స్కిప్ చేయలేదు. ఒక్క రోజు కూడా స్కిప్ చేయలేదు. అది ఎన్ని టాస్కులు చేసినో నాకు తెలుసు. టైం సెట్ అవ్వకపోతే ఆఫ్టర్నూన్ 11-12కి వచ్చి కూడా వర్కౌట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన. కానీ అన్ఫార్చునేట్లీ ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఒక 1 వీక్ ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది, సమ్మర్ హాలిడేస్ అని ఫ్యామిలీతోని. సో దట్స్ వై 1 వీక్ వరకు నేను జిమ్కి వెళ్ళలేదు, ఏ వర్కౌట్ చేయలేదు, ఎటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. చేయాలంటే చాలా చేయొచ్చు భయ్య. ఇప్పుడు ఓల్డ్ వీడియో తీసుకొని ఓల్డ్ ఫుటేజ్ తీసుకొని జిమ్కి వచ్చినా అని చెప్పి ఏదో ఒకటి చేయొచ్చు. బట్ మనం అట్లా కాదు. అండ్ వన్ మోర్ ఏంటంటే నాకు కొంచెం హోప్ డౌన్ ఉండే. ఎట్లా అంటే వీడియోస్ ఎవరు చూడట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చేసి ఎందుకు ఇదంతా అనిపించింది. కానీ నేను అనుకున్న దానికంటే కొంతమంది లిటరల్లీ నన్ను అడుగుతున్నారు, అరే 100 డేస్ ఛాలెంజ్ ఏడు వరకు వచ్చింది, ఎన్ని రోజులైంది, వీడియో రావట్లేదు అని. సో నాకు అక్కడ కొంచెం హోప్ పెరిగింది. మన వీడియోస్ చూస్తున్నారు, 100లో కనీసం ఒక 50 మెంబర్స్ అయినా చూస్తున్నారు. సో వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళ హోప్ని ఎందుకు నేను ఖరాబ్ చేయాలి? సో ఖచ్చితంగా వర్కౌట్స్ చేద్దాం. వ్యూస్ వచ్చినా రాకపోయినా, సపోర్ట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఇది ఫినిష్ చేద్దాం స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా చెప్పేసిన, లేదు బ్రో వస్తుంది, ఒక 1 వీక్ తర్వాత వస్తుంది, ఇట్లా చిన్న ట్రిప్ ప్లాన్ ఉంది కాబట్టి ఆఫ్టర్ వీక్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అని చెప్పిన. సో మళ్ళీ డే 57 నుంచి కంటిన్యూ చేస్తున్నా. 1 వీక్ గ్యాప్ తర్వాత డే 57. సో కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయాలి. చాలామంది అసలు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. వీడియో చూసినంత ఈజీ కాదు భయ్య. ఏదైనా చేయాలంటే మార్నింగ్ లేచి నిద్ర జడగొట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి, ఆ వర్కౌట్స్ ఎలా అంటే మీకు చెప్తున్నా కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ నేను చేయాలి. ఈ వర్కౌట్ ఈరోజు స్క్రిప్ట్ ఉంది అంటే దాని ప్రకారంగా నేను చేయాలి. అది కష్టమైన ఇష్టమైన ఏం జరిగినా కూడా ఆ వర్కౌట్ని చేయాలి. బేసిక్గా ఒక ఆర్డర్ వైజ్ లేకుంటే మన ఇష్టం ఉన్నది చేసి వెళ్తాం. కానీ నేను మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తున్నా, ఒక వీడియో ఇస్తున్నా అంటే ఖచ్చితంగా నేను దాన్ని ఫాలో కావాల్సిందే. సో అంత రిస్క్ తీసుకొని, అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్కి 2 hours పడుతుంది, మ్యాక్సిమం 1 hour పడుతుంది. సో ఎడిటింగ్ చేస్తూ అప్లోడ్ చేసి టైం టు టైం ఫాలో అయ్యి అంత రిస్క్ తీసుకున్నా కూడా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. అది కొంచెం డెప్త్గా తగులుతుంది మనకి. ఎట్లా అంటే ఇంత కష్టపడుతున్నా రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అంత కష్టపడి పెట్టినప్పుడు రివర్స్లో కౌంటర్లు, కామెంట్లు చాలామంది ఉంటారు, ఇట్లా చేసినావు, అట్లా చేసినావు. అదంతా మనం పక్కన పెట్టేసేయాలి. ఇక ఆగిపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరో ఒకరు వెనకాల ఆగుతూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. సో ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 100 డేస్ ఛాలెంజ్ అనేది నాకు ఇదివరకు బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేసిన 100 డేస్, అది కూడా 100 డేస్ ఉంటుంది కాబట్టి. సో అది కూడా 95-96 వరకు ఫినిష్ చేసేసిన. చిన్న రీజన్స్ వల్ల ఒక 4 days ఏమో స్కిప్ చేసిన. బట్ 90 days అనేది ఖచ్చితంగా మన సక్సెస్కు దగ్గరలో ఉన్నట్టే. సో ఈ ఛాలెంజెస్ తీసుకోవడం నాకు కొత్త ఏం కాదు, అండ్ నేను ఫినిష్ చేస్తా. నా ప్రాబ్లం ఏంటంటే సపోర్ట్ లేకపోవడం. నేను ఉన్న ఏరియాలో అందరూ ఎంకరేజ్ చేయలేరు, మ్యాక్సిమం వెనకాల లాగుతూనే ఉంటారు. సో వీళ్ళందరినీ ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి సో ఇది కూడా ఒక 100 days నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, నాకైతే హోప్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ జిమ్ వీడియోస్ అనే కాదు, మనకి ఇంకా 2 ఛానల్స్ కూడా ఉన్నాయి. నాకు ఎర్నింగ్ వచ్చేది ఇంకో ఛానల్ కూడా ఉంది, బుజ్జి ఫన్ బకెట్ అని. అందులో షార్ట్ ఫిలిమ్స్ పెడతాను. ఎందుకంటే ఇది ఇన్ని రోజులు ఎందుకు ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఏడ్చి చేస్తారు ఒక్కొక్కరు, పడని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం సంపాదించేది అంత అందరికీ చెప్పాల్సిన పని లేదు. మన సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళే మనకు చప్పట్లు కొట్టే రోజు ఒకరు మనం తీసుకొస్తాం.
సో అప్పటిదాకా అని చెప్పి దాన్ని హైడ్లో ఉంచాలని చెప్పి అది ఎవరికి కూడా చెప్పలేదు. ఇక మిగతా వాళ్ళకి ఎట్లా అంటే మేము చూడబట్టే వీడికి డబ్బులు వస్తున్నాయని అట్లా ఆలోచిస్తారు. అయినా నాకు ఫరక్ పడదు భయ్య. సో మాట్లాడుకుంటూ పోతే ఇంకా డెప్త్గా అయిపోతుంది. సో ఇప్పటి నుంచి అయితే 57 కదా, మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ ఇస్తా. 100 డేస్ని ఫినిష్ చేస్తా. ఈ 100 డేస్లో మీకంటే ఎక్కువ నాకే బాడీ బల్క్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా చేసే తీరుదాం. కొంచెం సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫాలో ఫర్ డే 58. జై శ్రీరామ్.